హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ డయాగ్రామ్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. సో వీడియోని ఎండ్ దాకా చూసినట్టయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెంటర్ యాక్సిస్ లైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినాక సర్కిల్స్ తాలూకు సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ స్టార్టింగ్ పాయింట్, ఈ బేస్ పాయింట్ ఉంది కదా, ఈ సర్కిల్స్ పాయింట్ సెంటర్ పాయింట్. సో ఈ టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 88 ప్లస్ 60, టోటల్ వచ్చేసరికి 148 అవుతుంది. డిఫాల్ట్గా ఏదో పొజిషన్లో ప్లేస్ చేసి 148 డిస్టెన్స్తో ఎంటర్ అయితే ప్రెస్ చేయండి. ఎస్కేప్ కొట్టినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ సర్కిల్స్ అయితే డ్రా చేసుకుందాం. సెంటర్ రేడియస్ సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్నర్ సర్కిల్ రేడియస్ వచ్చేసరికి 7 అండ్ అవుటర్ సర్కిల్ రేడియస్ వచ్చేసరికి 11. సో స్టార్టింగ్ పాయింట్లో ప్లేస్ చేసి 11 రేడియస్తో ఒకసారి అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేయండి. ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. అండ్ 7 రేడియస్తో ఒక సర్కిల్ డ్రా చేసినాక గైస్ పాలీలైన్ సెలెక్ట్ చేసుకోండి. పాలీలైన్ సెలెక్ట్ చేసినాక టోటల్ ఈ సర్కిల్, ఈ పాయింట్ మనం డ్రా చేసుకోవాలి. బట్ ఈ సర్కిల్స్ డ్రా చేసుకోవాలంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలి. సో హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 49 అండ్ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 69 ఉంది ఈ పాయింట్ నుంచి. ఒకసారి అబ్జర్వ్ చేశారా? ఈ పాయింట్లో ప్లేస్ చేసి ఆర్థో స్నాప్ ఆన్ చేసుకుని ఉంచుకోండి ఫ్రెండ్స్. సో 49 హారిజాంటల్ అండ్ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 69. సో డ్రా చేసినాక ఎస్కేప్ కొట్టండి. ఎస్కేప్ కొట్టి సెంటర్ రేడియస్ సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి. గైస్ ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 2 సర్కిల్స్ తాలూకా రేడియస్లో మనకి ఇండికేట్ చేయలేదు. సో వాటి తాలూకా రేడియస్, ఇన్నర్ సర్కిల్ తాలూకా రేడియస్ అండ్ అవుటర్ సర్కిల్ తాలూకా రేడియస్ సేమ్, ఇవే 20 అండ్ 11. సో ఈ సర్కిల్స్కి సేమ్, ఈ సర్కిల్స్కి కూడా సేమ్. సో సెంటర్ పాయింట్లో ప్లేస్ చేసి 11 అండ్ అగైన్ స్పేస్ బార్ ప్లేస్ చేయండి. అగైన్ 20 రేడియస్ డ్రా చేసినాం గైస్. ఇప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మనం పాలీలైన్ తీసుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది. ఈ పాలీలైన్ సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేసి లైన్ ఆర్ పాలీలైన్ అగైన్ ఏదో ఒకటి డ్రా సెలెక్ట్ చేసుకొని లైన్ ఆర్ పాలీలైన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ ఎన్ పాయింట్ ఉంది కదా, ఈ ఎన్ పాయింట్ నుంచి ఈ ఎన్ పాయింట్ డిస్టెన్స్ వచ్చేసరికి 44. ఎందుకంటే ఈ హాఫ్ డిస్టెన్స్ వచ్చేసరికి 22 అండ్ ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ వచ్చేసరికి కూడా 22నే. సో 44 డిస్టెన్స్తో లైన్ అయితే డ్రా చేసి ఎస్కేప్ కొట్టేయండి. అగైన్ లైన్ సెలెక్ట్ చేసి మిడ్ పాయింట్లో మళ్ళీ అగైన్ సెలెక్ట్ చేసి ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, సర్కిల్ సెంటర్ పాయింట్లో ప్లేస్ చేసేయండి. ఆర్క్లోకి వచ్చి స్టార్ట్ అండ్ రేడియస్ ఉంది కదా, ఈ ఆర్క్ని సెలెక్ట్ చేసుకోండి. సర్కిల్స్కి ఎగ్జాక్ట్గా టాంజెన్షియల్గా ప్లేస్ చేయండి అండ్ ఆర్థో స్నాప్ ఆన్ చేసుకోండి, ఆఫ్ చేసుకోండి. అగైన్ ఎండ్ పాయింట్. సో ఇక్కడ రేడియస్ వచ్చేసరికి ఎంత అంటే 44 అనమాట, 2 సైడ్స్ కూడా. సో ఆర్క్ తాలూకు రేడియస్ వచ్చేసరికి 42 ఇక్కడ ఇండికేట్ చేశాడు. సో 44తో ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసి ఎస్కేప్ కొట్టండి. అగైన్ గైస్ లైన్ సెలెక్ట్ చేయండి. అగైన్ లైన్ సెలెక్ట్ చేసినాక సో 88 డిస్టెన్స్ అనేసి నేను ఫస్ట్ క్యాల్కులేట్ చేశాను కదా. సో ఈ సెంటర్ పాయింట్ నుంచి 88 డిస్టెన్స్తో వెర్టికల్గా 88 ఆర్థో స్నాప్ ఆన్ చేసుకోండి. 88 డిస్టెన్స్తో ఎంటర్ ప్రెస్ చేయండి. 88 డిస్టెన్స్ ఎందుకంటే సో ఇక్కడ మనకి సర్కిల్స్ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సర్కిల్స్ డ్రా చేయాలంటే మనకి సెంటర్ పాయింట్ ఎగ్జాక్ట్ పొజిషన్ అనేది మనకు తెలియాలి. అండ్ అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినాక అగైన్ ఈ సర్కిల్స్ తాలూకు సెంటర్ పాయింట్ కావాలి మనకి, ఆర్క్స్ తాలూకు సెంటర్ పాయింట్ ఈ పాయింట్. సో ఈ వెర్టికల్ యాక్సిస్ లైన్ నుంచి ఈ సర్కిల్స్ తాలూకు సెంటర్ పాయింట్ డిస్టెన్స్ వచ్చేసరికి 48. సో వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 19. సో అగైన్ ఈ 88 పాయింట్ నుంచి వెర్టికల్గా 19 అండ్ హారిజాంటల్గా 48 ఎంటర్ ప్రెస్ చేసి ఎస్కేప్ కొట్టండి. సో ఇప్పుడు సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి. సెంటర్ రేడియస్ సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ సర్కిల్ ఇన్నర్ సర్కిల్ ఉంది కదా, ఈ ఇన్నర్ సర్కిల్ తాలూకా డయామీటర్ వచ్చేసరికి 28. సో రేడియస్ వచ్చేసరికి 14 అవుతుంది. 14తో ఎంటర్ ప్రెస్ చేయండి అండ్ అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేయండి. ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. సెంటర్ పాయింట్లో ప్లేస్ చేసి అండ్ ఈ అవుటర్ రేడియస్ ఉంది కదా, ఈ ఆర్క్ ఉంది కదా, ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే 35 రేడియస్ ఉంది. సో 35 రేడియస్తో ఎంటర్ ప్రెస్ చేయండి అండ్ అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేయండి.
ఈ ఫస్ట్ ఎన్ఆర్ సర్కిల్ తాలూకు రేడియస్ వచ్చేసరికి 11 అనుకున్నాం కదా. సో 11th ఎంటర్ ప్రెస్ చేయండి, అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేయండి, ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. అవుటర్ రేడియస్ వచ్చేసరికి 20. సో 20తో ఎంటర్ ప్రెస్ చేసినాం గైస్. ఇప్పుడు అగైన్ స్టార్ట్ అండ్ రేడియస్ ఆర్క్ ఉంది కదా, ఈ ఆర్క్ ని సెలెక్ట్ చేసుకోండి. సో స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ వచ్చేసరికి ఈ సర్కిల్స్ కి ఎగ్జాక్ట్ గా టాంజెన్షియల్ గా ప్లేస్ చేయాలి. సో ఆర్తో స్నాప్ ఆఫ్ చేసేయండి. సో ఇక్కడ రేడియస్ వచ్చేసరికి అగైన్ 44. సో ఎంటర్ ప్రెస్ చేసినాక ఎస్కేప్ కొట్టేయండి గైస్. ట్రిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ట్రిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఏవైతే ఈ లైన్స్ ఉన్నాయో వీటిని ట్రిమ్ చేసేయండి గైస్. గైస్ ఇలా ట్రిమ్ చేసినాక కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇక్కడ మనకి అగైన్ సెంటర్ రేడియస్ సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి. బేస్ లో మనకి 2 సర్కిల్స్ అనేవి అయితే ఉన్నాయి. సో ఫస్ట్ రేడియస్ వచ్చేసరికి ఫస్ట్ సర్కిల్ తాలూకు రేడియస్ వచ్చేసరికి 11 అండ్ అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేయండి అండ్ అవుటర్ సర్కిల్ తాలూకు రేడియస్ వచ్చేసరికి 20. సో ఎంటర్ ప్రెస్ చేసినాక గైస్ అగైన్ 2 సర్కిల్స్ అనేవి ఫామ్ చేయండి. ఎందుకంటే 16 రేడియస్ దగ్గర మనకి 2 ఆర్క్స్ అయితే ఉన్నాయి. కరెక్ట్ గా అబ్జర్వ్ చేసినట్టయితే 16 రేడియస్ తో ఆర్క్స్ ఉన్నాయి కదా. సో అందుకు గాను 16 రేడియస్ తో 2 సర్కిల్స్ అయితే ఫామ్ చేయండి. ఫామ్ చేసినాక ఎగ్జాక్ట్ ఈ సర్కిల్స్ సెలెక్ట్ చేసి ఎగ్జాక్ట్ గా వీటికి నియరెస్ట్ పొజిషన్ లో ప్లేస్ చేయండి. ప్లేస్ చేసినాక ఏం చేయాలంటే మీరు అనుకున్నదే పారామెట్రిక్ ట్యాబ్కి వెళ్ళి కన్స్ట్రైంట్స్ అయితే అప్లై చేసేద్దాం. టాంజెంట్ సెలెక్ట్ చేసుకొని ఈ సర్కిల్ అండ్ అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేయండి, ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. యార్క్ అండ్ అగైన్ సేమ్ ఇలా వీటిని ఈ సర్కిల్స్ కి అయితే టాంజెంట్ చేసేయండి. టాంజెంట్ చేసినాక అగైన్ తెలిసిందే ట్రిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు, ట్రిమ్ అయితే చేసేస్తారు కదా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెరీ ఈజీ, కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి గైస్. ఒక యాక్సిస్ లైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఈ సెంటర్ పాయింట్ లో ప్లేస్ చేయండి. ప్లేస్ చేసినాక ఆర్తో స్నాప్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసినాక మనకి ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి ఎంత అంటే 40 అన్నాడు. ఏ లైన్ నుంచి ఈ సెంటర్ పాయింట్ నుంచి డౌన్ సైడ్ వచ్చేసరికి 40 యాంగిల్ అన్నాడు ఈ యాక్సిస్ నుంచి. సో టోటల్ ఈ సర్కిల్ నుంచి ఈ లైన్ నుంచి 0 degrees లైన్ నుంచి లైన్ కి వచ్చేసరికి టోటల్ యాంగిల్ వచ్చేసరికి 270 అవుతుంది. సో 270 + 40 310 అవుతుంది. ఒక ట్యాప్ ప్రెస్ చేసి 310 యాంగిల్ అయితే ఇవ్వండి. ఇక్కడ మనకి డిస్టెన్స్ వచ్చేసరికి ఎంత అవుతుంది అనమాట. సో ఈ డిస్టెన్స్ వచ్చేసరికి ఎంత అవుతుందంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ 48 అన్నాడు. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కూడా 48 అవుతుంది. సో 48 ప్లస్ ఈ రేడియస్ ఫస్ట్ అవుటర్ సర్కిల్ రేడియస్ వచ్చేసరికి 22 ఉంది. సో 48 + 22 వచ్చేసరికి 70 అవుతుంది. సో 70తో ఎంటర్ ప్రెస్ చేసేయండి. ఎంటర్ ప్రెస్ చేసినాక గైస్ లైన్ ఆర్ పాలీలైన్ ఏదైనా ప్రాబ్లం లేదు. సెలెక్ట్ చేసినాక ఈ సర్కిల్స్ టాంజెన్షియల్ గా ప్లేస్ చేసినాక ఈ పాయింట్ తీసుకొచ్చి ఫస్ట్ పాయింట్ ఎండ్ చేస్తారు. అండ్ అగైన్ ఈ స్టార్టింగ్ పాయింట్ కాదు గైస్, ఎగ్జాక్ట్ గా ఎక్కడైతే మనకి టాంజెంట్ ఇండికేట్ చేస్తుంది చూసారు, ఇక్కడ ఈ సర్కిల్ మీద తీసుకురాగానే టాంజెంట్ ఇండికేట్ చేస్తుంది. ఇండికేట్ చేసిన ప్లేస్ దగ్గర ప్లేస్ చేసి ఎస్కేప్ కొట్టేయండి. అగైన్ ట్రిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి, వీటిని ట్రిమ్ అయితే చేసేయండి. ఎడ్జ్ పాయింట్ లో ఆర్క్ అయితే ఉంది, దీన్ని కూడా ట్రిమ్ చేసేయండి. సో గైస్ చూసారుగా డయాగ్రామ్ అయితే మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెంటర్ రేడియస్ సర్కిల్ సెలెక్ట్ చేసి 11 రేడియస్ తో ఒక సర్కిల్ అయితే ఫామ్ చేయండి. అగైన్ పారామెట్రిక్ ట్యాబ్కి వెళ్ళి సర్కిల్ డ్రా చేసినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడ మనం ఫిల్లెట్ అప్లై చేసేయండి. 22 రేడియస్ అయితే అప్లై చేసి ఇక్కడ మనకి 22 రేడియస్ ఉంది కదా, 22 రేడియస్ తో ఫిల్లెట్ అప్లై చేసి ఇలా ఫిల్లెట్ అయినా అప్లై చేయొచ్చు, లేదు అనుకుంటే రేడియస్ సెలెక్ట్ చేసి 2 సర్కిల్స్ 2 లైన్స్ కి టాంజెంట్ సెలెక్ట్ చేసి అలా కూడా అప్లై చేయొచ్చు. బట్ ఫిల్లెట్ అనేది ఈజీ ప్రాసెస్. అండ్ కాన్సెంట్రిక్ సెలెక్ట్ చేసి ఈ ఆర్క్ ఉంది కదా, ఫిల్లెట్ చేసిన ఆర్క్, ఆ ఆర్క్ కి ఎగ్జాక్ట్ కాన్సెంట్రిక్ చేసేస్తారు. సో మనకి సర్కిల్ అయితే ఎగ్జాక్ట్ పొజిషన్ లో మనకి
ఆర్క్ ఉంది కదా, అవుటర్ ఆర్క్ 22 రేడియస్తో, ఆ ఆర్క్ వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్గా కాన్సెంట్రిక్ అవుతుంది. అగైన్ హోమ్ ట్యాబ్కి వెళ్తారు, లైన్ సెలెక్ట్ చేస్తారు, ఎగ్జాక్ట్గా ఈ సర్కిల్కి టాంజెన్స్ పొజిషన్లో ప్లేస్ చేసి అగైన్ దీనికి టాంజెన్స్ ఎస్కేప్ కొట్టి స్పేస్ బార్ ప్రెస్ చేయండి. ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్కి టాంజెన్స్గా ప్లేస్ చేసి దీనికి ఎస్కేప్ కొట్టండి. అగైన్ ట్రిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్ చూసారుగా డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. డైమెన్షన్స్లోకి వెళ్ళి 1 by 1 మెజర్మెంట్స్ అయితే అప్లై చేద్దాం. సో రేడియస్ సెలెక్ట్ చేయండి, 1 by 1 ఇలా 1 by 1 మెజర్మెంట్స్ అయితే అప్లై చేశాను ఫ్రెండ్స్, కన్ఫ్యూజన్ ఏం లేదు, ఈజీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్కేప్ కొట్టండి. ఎస్కేప్ కొట్టేసి అలైన్మెంట్స్ వెర్టికల్ సెలెక్ట్ చేయండి. వెర్టికల్ సెలెక్ట్ చేసినాక ఈ సర్కిల్ తాలూకు సెంటర్ పాయింట్ నుంచి ఈ సర్కిల్ తాలూకు సెంటర్ పాయింట్ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 69. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అగైన్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ వచ్చేసరికి 88. అండ్ అగైన్ సర్కిల్ తాలూకు సెంటర్ పాయింట్ నుంచి అండ్ హారిజాంటల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినాక ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ వచ్చేసరికి 49. అండ్ అలానే ఈ సర్కిల్ తాలూకు సెంటర్ పాయింట్ నుంచి సెంటర్ పాయింట్ డిస్టెన్స్ వచ్చేసరికి 48. అండ్ పాయింట్ నుంచి ఈ టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 20. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అగైన్ డైమెన్షన్స్లోకి వెళ్ళి యాంగులర్ సెలెక్ట్ చేసుకొని ఈ ఆర్క్ నుంచి ఈ ఆర్క్ డిస్టెన్స్ వచ్చేసరికి 40. సో ఫ్రెండ్స్ చూసారుగా డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. I hope you guys learned something new in this video. Guys, if you have any doubts, please let me know in the comment section, and don't forget to like, share and subscribe. Thanks for watching. Bye bye.